దసరా రోజు మనందరం పాలపిట్టను చూస్తాం. మరి దసరా రోజు ఎందుకు చూడాలి? పాలపిట్టనే ఎందుకు చూడాలి? ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది ఎప్పటి నుండి ఎలా మొదలైంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కాని కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు మాత్రం ఖచ్చితంగా దర్శనమిస్తుందంట. ఈ పాలపిట్ట శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడటానికి ప్రజలు ఎంతో అదృష్టంగా శుభసూచకంగా భావిస్తారు. మరి ఈ సంప్రదాయం వెనుక ఉన్న కథ ఏంటంటే, పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనబడిందంట. అది కూడా విజయదశమి నాడు కావడం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెబుతారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళందరూ కూడా అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారు. ఇది అండి దసరా రోజు పాలపిట్టను చూడటం వెనుక ఉన్న కథ. నచ్చితే షేర్ చేయండి.